హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సన్మోన్ డివైన్ టైరో 7777. ఎలా ఉన్నారండి? అందరూ హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ మీ థాట్స్ ఎలా ఉన్నాయి చూద్దామండి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, King of Wands, the Lovers, bottom of the deck వచ్చి Two of Wands అండి. మీరు ఇప్పుడు ఎమోషనల్ కన్నా మైండ్తో ఆలోచిస్తున్నారండి. మీరు మీ కనెక్షన్ అంటే చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, కానీ మీ ఎమోషన్ని బయటికి చూపించకుండా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారండి. మిమ్మల్ని మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటున్నారనమాట. అంటే మీ రిలేషన్షిప్ నిజమైన బాండేనా, లేదు తాత్కాలికమైన అటాచ్మెంటా అని మీరు ఫీల్ అవుతున్నారు. దాని గురించి తెలుసుకోవాలని మీరు అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఏమైనా మీకు తెలియని నిజాలు ఉన్నాయా, అవి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మెంటల్ క్లారిటీతో ఉన్నారండి మీరు. సిక్స్ ఆఫ్ వ్యాండ్స్, మీరు బయటికి కాన్ఫిడెంట్గా విజయవంతంగా కనిపిస్తున్నారు. మీ లోపల చాలా 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 ఆలోచనలు తిరుగుతున్నాయి అన్నమాట. మీరు మీ పర్సన్ని ఎలా ఇంప్రెస్ చేయాలి, వారు మిమ్మల్ని ఎలా గుర్తించాలి, దాని గురించి ఆలోచించుకుంటున్నారు. కొంచెం మీకు ఈగో కూడా కనిపిస్తుందండి. మీరేమనుకుంటున్నారంటే, నేను ఫస్ట్ స్టెప్ నేను వేయను, తనే రావాలి, తనే నన్ను అప్రోచ్ అవ్వాలి అని మీరు అనుకుంటున్నారు. కింగ్ ఆఫ్ వ్యాండ్స్, న్యాచురల్గానే మీరు ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కలిగిన వ్యక్తి అండి. మీరు చేసే వర్క్, జాబ్, ప్రొఫెషన్ ఏదైనా దానిని ఇంటిని మెయింటైన్ చేయగల సత్తా ఉన్న పర్సన్ అన్నమాట. మీరు ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే బిగ్గర్ పిక్చర్లో చూసి కానీ మీరు ఆ నిర్ణయానికి మీరు ఫాలో అవ్వరు. ఛాలెంజెస్ ఏవైతే వస్తున్నాయో వాటిని ఓవర్కమింగ్ చేసుకోవాలి అని మీరు ఫీల్ అవుతున్నారు. మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారు. కెరీర్పై ఫోకస్డ్గా ఉన్నారండి. ద లవర్స్, మీరు ప్యూర్ హార్ట్ కలిగి ఉన్నారండి. మీ రిలేషన్షిప్ డివైన్ కలిపిన బంధం అండి. మీ రిలేషన్షిప్లో ఒక హార్మోనీ ఉంటుంది. ఇద్దరు కలిసి ఏదైనా డెసిషన్ తీసుకునేవారు గతంలో. గతంలో అంతా బాగానే ఉంది. ఏవైతే సమస్యలు వచ్చినాయో ఇప్పుడు మీరు కన్ఫ్యూషన్ స్టేటస్లో ఉన్నారు. మీకు ఇది చాయిస్ లాగా కనిపిస్తుంది. కమిట్మెంట్ లేని రిలేషన్షిప్ లాగా మీకు కనిపిస్తుంది. డిస్టెన్స్ ఎక్కువగా ఉందన్నమాట. కానీ మీరు మీ పర్సన్ వైపు చాలా స్ట్రాంగ్గా పుల్ అవుతున్నారండి. టూ ఆఫ్ వ్యాండ్స్, మీ నెక్స్ట్ మూవ్ గురించి స్ట్రాంగ్గా ఆలోచిస్తున్నారు. మీరు కమ్యూనికేషన్ ప్లాన్ చేస్తున్నారు. స్టెప్ వైజ్ స్టెప్ ఎలా వెళ్ళాలి అని థింక్ చేస్తున్నారు.
మీరు ఫ్యూచర్లో చిన్న సిగ్నల్స్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అంటే మెసేజ్ ద్వారా కానీ, లేదంటే పోస్ట్ ద్వారా కానీ, లేదా మ్యూచువల్ ఫ్రెండ్షిప్ ద్వారా కానీ ఒక మెసేజ్ పాస్ చేయాలనుకుంటున్నారు మీరు. అయితే ఆ రెస్పాన్స్ ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారండి. స్లోగా మూవ్ అవుతున్నారు. అంటే ఓవరాల్గా ఈ రిలేషన్షిప్లో మీరు ఒక క్లారిటీ దిశలో ఉన్నారండి. మీ హార్ట్ని, మీ మైండ్ని వాటి మధ్య బ్యాలెన్స్ తెచ్చుకుంటున్నారు. మీకు మీ మనసులో మీ పర్సన్ ఉన్నారండి. మీరు డైరెక్ట్గా రావడానికి కొంచెం హెసిటేషన్ ఫీల్ అవుతున్నారు. కొన్ని భయాలు ఉన్నాయి. కొన్ని రోజుల్లో ఇండైరెక్ట్ సిగ్నల్స్ ఇవ్వాలనుకుంటున్నారు. ఇలా ఉన్నాయండి మీ ఆలోచనలు. నెక్స్ట్ మనం మీ పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పర్సన్ నేమ్ 3 times కానీ 5 times కానీ అనుకోండి అమ్మా. లేదంటే వారితో హ్యాపీగా ఉన్న మూమెంట్ తలుచుకోండి. 8 of Swords, Ace of Cups, 6 of Swords, 3 of Cups, 8 of Pentacles, 8 of Swords. ఈ పర్సన్ చాలా ట్రాప్డ్గా ఫీల్ అవుతున్నారండి. స్ట్రక్ అయిపోయినట్టుగా వారు ఫీల్ అవుతున్నారు. ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు కానీ హార్ట్ చెప్పేది ఫాలో చేయలేకపోతున్నారు అన్నమాట. ఈ కార్డులో మనకి కొన్ని భయాలు కనిపిస్తున్నాయి. ఓవర్ థింకింగ్ ఎనర్జీ ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా మాట్లాడితే తప్పు అవుతుందేమో అన్న భయం, డౌట్స్, అలా అని సైలెంట్గా ఉన్నారు. వారిలో నిజంగా ఎమోషన్ ఉందండి, బయటికి చూపించటం లేదన్నమాట. తన్నెవరో రిస్ట్రిక్ట్ చేసినట్టు ఫీల్ అవుతున్నారు. తనే విక్టిమ్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. పవర్లెస్, తన దగ్గర ఎటువంటి పవర్ లేదు అని ఫీల్ అవుతున్నారు. ఒక 4 గోళ్ల మధ్య తను బందీ అయిపోయినట్టు తను ఫీల్ అవుతున్నారండి. చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. తన డైరెక్షన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ తన వల్ల కావట్లేదు అన్నమాట. తను కంట్రోల్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఏస్ ఆఫ్ కప్స్, ఇది న్యూ బిగినింగ్ చూపిస్తుందండి. తనలో నిజమైన ప్రేమ ఉంది. తన లోపల చాలా ఎమోషన్స్ ఉన్నాయి. స్పిరిచువల్గా అవేకన్ అవుతున్నారు వీరు. మీతో రిలేషన్షిప్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సిక్స్ ఆఫ్ స్వార్డ్స్, గతం నుంచి బయటికి రావాలనుకుంటున్నారు. పరిస్థితిని శాంతంగా హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు. గతంలో ఉన్న స్ట్రెస్ని తగ్గించుకొని బయటపడాలనుకుంటున్నారు. లేట్ నైట్ థాట్స్లో కూడా స్లోగా మీ ముందుకు రావాలి, పీస్ఫుల్గా మీతో కమ్యూనికేట్ చేయాలి అనే భావన ఎక్కువగా కనిపిస్తుందండి. తను ఏవైతే లెసన్స్ నేర్చుకున్నారో ఇక ముందు జీవితంలో అటువంటివి జరగకుండా చూసుకోవాలి అని వారు ఫీల్ అవుతున్నారు.
తనేంటో తను చూపించాలి అని ఫీల్ అవుతున్నారు. తను వర్క్ పరంగా కూడా తనేంటో తను చూపించుకోవాలని ఫీల్ అవుతున్నారు. త్రీ ఆఫ్ కప్స్, రీకన్సిలేషన్ కావాలని కోరుకుంటున్నారండి. రిలేషన్షిప్ వైజ్ మీరు ఇష్టపడకపోయినా ఫ్రెండ్షిప్గా అయినా మీరిద్దరు కలిసి జీవించాలని వారు ఫీల్ అవుతున్నారు. హ్యాపీగా ఉండాలి, సెలబ్రేషన్స్ చేసుకోవాలి మీతో అని వారు ఫీల్ అవుతున్నారండి. కానీ థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉందండి. తను ఎక్కువగా జాయ్ఫుల్గా ఉండాలి మీతో అనేదే కనిపిస్తుంది ఎక్కువగా. ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, ఈ కార్డ్ ఏం చెప్తుందంటే తను బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారండి. ఈ కనెక్షన్ సర్వైవ్ అవ్వాలంటే ఇద్దరు హార్డ్ వర్క్ చేయాలని వారు ఫీల్ అవుతున్నారు. వారి కెరీర్పై ఎక్కువగా ఫోకస్గా ఉన్నారు. అదేవిధంగా రిలేషన్షిప్ను కూడా స్ట్రాంగ్గా ప్రోగ్రెస్ చేయాలి అని చెప్పి వారు ఫీల్ అవుతున్నారండి. మీ రిలేషన్షిప్ని స్టేబుల్గా తీసుకురావాలని కూడా అనుకుంటున్నారు వారు. కమిట్మెంట్ ఇచ్చే విధంగా తను ప్రిపేర్ అవ్వాలి. మీకు ఏదైతే తను మీకు కమిట్మెంట్ ఇవ్వటం జరగలేదో ఆ కమిట్మెంట్ కూడా మీకు ఇవ్వాలని వారు అనుకుంటున్నారు. మొత్తం మీద వారి మనసులో ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయండి. గత భయాల వల్ల, డౌట్స్ వల్ల నేరుగా చూపించడం లేదన్నమాట. స్లోగా హీల్ అవుతూ ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. మరలా గతంలో జరిగినవి జరగకుండా చూసుకోవాలనుకుంటున్నారు. మీతో రీకనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. ఎక్కువగా కెరీర్పై దృష్టి పెట్టినా రిలేషన్షిప్లో స్టేబుల్గా ఉంచాలని వారు కోరుకుంటున్నారండి. సింపుల్గా చెప్పాలంటే వారు ఇంకా మిమ్మల్ని మర్చిపోలేదండి. ఏం తప్పు జరుగుతుందో, ఎలా స్టార్ట్ అవ్వాలో, మీతో కమ్యూనికేషన్ ఎలా చేయాలి అనేది చాలా డీప్గా ఆలోచిస్తున్నారన్నమాట. కెరీర్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. హీలింగ్ ఫేస్లో ఉన్నారండి. ఫ్యూచర్లో రీకనెక్ట్ ఛాన్స్ స్ట్రాంగ్గా తీసుకోవాలనుకుంటున్నారు వారు. స్లోగా ప్రాక్టికల్గా మూవ్ అవుతున్నారండి. నెక్స్ట్ మనం పర్సన్ లవ్ మెసేజెస్ ద్వారా ఏం పంపించారో చూద్దాం. సాక్రిఫైస్, ప్రపోజల్, బ్యాగేజ్, ఫ్రెండ్షిప్, డివైన్ టైమింగ్. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సాక్రిఫైస్. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే వారు తమ భావాలను లేదా వారి అటాచ్మెంట్ని కంట్రోల్ చేసుకుంటున్నారండి. వారు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కానీ బయటికి చూపించడం లేదు. ఈ కనెక్షన్ కోసం తను ఏం గివప్ చేయగలను అని వారు ఫీల్ అవుతున్నారు అన్నమాట. మెంటల్లీ స్ట్రాంగ్ అవుతున్నారు. వారి హార్ట్ చెప్పేది ఒకటి, సిచ్యువేషన్ ఒకటి అని వారు ఫీల్ అవుతున్నారు. అంటే వారి లోపల మిమ్మల్ని విడిచిపెట్టడం కష్టంగా ఫీల్ అవుతున్నారండి.
ప్రపోజల్. ఇది చాలా పాజిటివ్గా ఉందండి ఈ కార్డు. త్వరలో కమ్యూనికేట్ చేయాలని, మీతో రీకనెక్ట్ ఎనర్జీ కావాలని చూపిస్తుంది అన్నమాట ఈ కార్డు. మీతో ఏమైనా మాట్లాడాలా, కన్ఫెస్ చేయాలా అనే అర్జు వస్తుందండి దానికి. కానీ వారు చాలా ఆపుకుంటున్నారు, ఆ ఫీలింగ్స్ని ఆపుకుంటున్నారు. ఫ్యూచర్లో మాత్రం సర్ప్రైజ్గా మూమెంట్ కనిపిస్తుంది అని చెప్పి ఈ కార్డు సూచిస్తుందండి. బ్యాగేజ్. ఈ కార్డు ఏం చెప్తుందంటే వారి మనసులో ఇంకా గత భావాలు, గత బాధలు, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయండి. వారు మిమ్మల్ని హర్ట్ చేయకుండా ఉండటానికి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారన్నమాట. మరలా మీతో కలిస్తే ఎక్కడ గొడవలు జరుగుతాయి అన్న బాధ ఎక్కువగా ఉంది తనలో చాలా రిగ్రెట్ ఫీలింగ్ కనిపిస్తుంది, గిల్ట్ ఫీలింగ్ కనిపిస్తుంది. అలా చేసి ఉండకపోతే బాగుండేది, ఇప్పుడు ఇలాంటి నరకం అనుభవించాల్సి వస్తుందని వారు ఫీల్ అవుతున్నారు. ఎమోషనల్గా చాలా బరువుగా ఫీల్ అవుతున్నారండి వారు. ఇది ఒక బ్యాగేజ్ లాగా అనిపిస్తుంది అన్నమాట వారికి. ఫ్రెండ్షిప్. ఈ రిలేషన్లో ప్రస్తుతం ఫ్రెండ్షిప్ లెవెల్ ఎక్కువగా కనిపిస్తుందండి. వారు మీతో కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు, కానీ భయాలు ఉన్నాయి. ఇది రొమాన్స్గా మారితే ఎమోషనల్గా హ్యాండిల్ చేయగలనా లేదా అని వారు ఫీల్ అవుతున్నారు. ఇది మీ బాండ్ సేఫ్ బాండ్ అని వారు ఫీల్ అవుతున్నారు. మీపై ఫీలింగ్స్ ఎక్కువ చూపిస్తే మీరు దూరం అవుతారేమో అని వారు ఫీల్ అవుతున్నారండి. డివైన్ టైమింగ్. ఇప్పుడే కాదు, సరైన సమయం వచ్చినప్పుడు ఈ కనెక్షన్ మళ్ళీ బ్యాలెన్స్ అవుతుంది అని అనుకుంటున్నారు. డెస్టినీపై నమ్మకం పెట్టుకున్నారు ఈ పర్సన్. అన్నీ బాగుంటే యూనివర్సే మమ్మల్ని కలుపుతుంది అని అనుకుంటున్నారు. ఏది ఏమైనా చివరికి మేము కలిసే జీవిస్తాం అన్న ఫీలింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఓవరాల్గా మనకేం కనిపిస్తుందంటే వారు లేట్ నైట్ థాట్స్లో కూడా ఎమోషనల్గా డీప్ రిగ్రెట్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయి, మిక్స్డ్ ఫీలింగ్స్ కనిపిస్తున్నాయండి వీరిలో. మిమ్మల్ని మిస్ అవుతున్నారు. ఏవైతే బ్యాగేజ్ ఉందో ఆ సమస్యల్ని మర్చిపోలేక, మీ దగ్గరకు వస్తే మీరు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పలేనేమో అన్న ఫీలింగ్స్తో, ఆ భయాలతో తను మూవ్ ఆన్ కాలేకపోతున్నారు. భవిష్యత్తులో మీ వైపు నుండి కమ్యూనికేషన్ వస్తే, స్మాల్ సిగ్నల్ అయినా వస్తే మరలా రిలేషన్షిప్ సెట్ అవుతుందని వారు ఫీల్ అవుతున్నారు. ఈ కనెక్షన్ స్లోగా డివైన్ కలుపుతుంది, డివైన్ టైమింగ్లో అని కూడా అనుకుంటున్నారన్నమాట. షార్ట్గా చెప్పాలంటే వారు మిమ్మల్ని ఇంకా ప్రేమగా గుర్తు చేసుకుంటున్నారండి. కానీ సమయం సరిపోతేనే ముందడుగు వేస్తారు. అంటే వారికి మీ పట్ల రిగ్రెట్ ఫీలింగ్ ఉంది, హోప్స్ ఉన్నాయండి. మెంటల్లీ వారు స్టిల్ కనెక్ట్ అయ్యే ఉన్నారు మీ పట్ల. యాక్షన్ తీసుకోవడానికి వెయిట్ చేస్తున్నారన్నమాట. ఇదండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.